హాయ్ అందరికీ నమస్కారం. ప్రేమ విఫలమైతే బాధ శరీరంలో కాదు మనసులో ఉంటుంది. ఎవరికీ చెప్పలేని బాధ, ఎవరికీ చూపించలేని కన్నీళ్ళు. చాలామంది అనుకుంటారు నా జీవితం ఇక్కడితో అయిపోయింది అని. కానీ నిజం ఏమిటి అంటే ఇక్కడతో ఏదీ అయిపోలేదు. ఇక్కడ నుంచే నువ్వు నిజంగా మొదలు పెడతావు. ఈ వీడియోలో లవ్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుందో, అది నిన్ను ఎలా బలంగా మారుస్తుందో మరియు ఈ దశ నుంచి ఎలా బయటపడాలో చాలా నిజాయితీగా మాట్లాడుకుందాం. ప్రేమ విఫలమైతే ఇంత బాధ ఎందుకు? ప్రేమ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక భావన కాదు, అది ఒక అలవాటు. రోజూ మాట్లాడడం, రోజూ ఆశ పెట్టుకోవడం, రోజూ మనసు పెట్టడం, అది ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు మనసు ఖాళీ అవుతుంది. అందుకే ఈ బాధ చాలా లోతుగా ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్ అంటే ఓటమేనా? ప్రేమ విఫలం అవ్వడం నీ విలువ తగ్గినట్టు కాదు. అది రెండు మనసులు ఒకే దిశలో నడవలేకపోయినట్లు. ఇది ఓటమి కాదు. అది ఒక పాఠం నేర్పుతుంది అంతే. నువ్వు కోల్పోయింది ప్రేమనా లేక అలవాటా? నిజాయితీగా అడుగు. నువ్వు వాళ్ళని మిస్ అవుతున్నావా లేక వాళ్ళతో ఉన్న అలవాటునా? చాలాసార్లు మనసు బాధపడేది వ్యక్తి కోసం కాదు, ఆ అలవాటు పోయిందని. ఈ నిజం అర్థం చేసుకున్న రోజే బాధ తగ్గడం మొదలవుతుంది. ఎక్కువ ప్రేమ ఎందుకు మనల్ని బలహీనుల్ని చేస్తుంది? మనల్ని మనం మరిచి వాళ్ళలో జీవించటం ప్రేమ కాదు, అది స్వీయ నష్టం. ప్రేమలో నీ విలువను కోల్పోతే చివరికి నీ మనసే నిన్ను శిక్షిస్తుంది. 5. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? నిజం, వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నువ్వు సరిపోలేదు అని కాదు. బహుశా వాళ్ళు ఎదగలేదు లేక వాళ్లకు స్పష్టత లేదు. ఎవరైనా వెళ్ళిపోతే అది నీ తప్పు అని అనుకోవడం నీ మీద అన్యాయం. మనసు ఎందుకు అంగీకరించదు? మనసు జ్ఞాపకాలతో జీవిస్తుంది. చిన్న చిన్న క్షణాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది. అందుకే వదిలేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ వదలడం అంటే మరిచిపోవడం కాదు, అంగీకరించటం. 7. లవ్ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే ప్రమాదకర ఆలోచనలు. నేను పనికిరాని వాడినని, మళ్ళీ ఎవ్వరూ నన్ను ప్రేమించరని, నా జీవితం అయిపోయింది. ఇవి నిజాలు కావు, ఇవి బాధలో పుట్టిన అబద్ధాలు. ఈ ఆలోచనలు నమ్మితే నీ భవిష్యత్తు నష్టపోతుంది. 8. బాధను ఎలా అర్థం చేసుకోవాలి? బాధను తప్పించుకోకు, అణిచివేయకు, అర్థం చేసుకో. ఈ బాధ నిన్ను నాశనం చేయడానికి వచ్చింది కాదు, నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి వచ్చింది. 9. ఒంటరిగా ఉండటం ఎందుకు అవసరం? ఈ దశలో ఎవరితోనూ వెంటనే మరొక ఫ్రెండ్షిప్ చేయవద్దు. నీతో నువ్వు ఉండాలి. నీ ఆత్మగౌరవం మళ్ళీ నువ్వే నిర్మించుకోవాలి. ఈ దశలో చేయకూడని పెద్ద తప్పులు: వెంటనే మరో ప్రేమలోకి వెళ్ళడం, వాళ్ళను స్టాక్ చేయడం, నీ విలువను తగ్గించుకోవడం, బాధను మద్యంతో మర్చిపోవడం. ఇవి బాధను తగ్గించవు, పెంచుతాయి. ప్రేమ విఫలమైతే జీవితం ముగియదు. కొన్నిసార్లు ప్రేమే వెళ్ళిపోతుంది, నువ్వు మిగిలిపోతావు. అది శిక్ష కాదు, అవకాశం. నీ మీద నువ్వు మళ్ళీ ప్రేమ పెట్టుకునే అవకాశం. ఈ లవ్ ఫెయిల్యూర్ నీ ముగింపు కాదు, నీ పునఃప్రారంభం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్స్ తెలుగు ఛానల్. మరొక వీడియోతో కలుద్దాం.